నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం ఫ్రోజన్ షోల్డర్ భుజం నొప్పి గురించి తెలుసుకుందాం. దీన్ని అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటారు. ఫ్రోజన్ షోల్డర్ మనం ఎక్కువగా కరోనా టైంలోను, తర్వాత కరోనా అయిపోయిన తర్వాత కూడా చాలా ఎక్కువ మందిని ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. షోల్డర్ దగ్గర ఉన్నటువంటి ప్రతి నొప్పిని కూడా మనం ఫ్రోజన్ షోల్డర్ కింద లెక్కట్లేం. భుజంలో మనకి ఎక్కువగా కాల్షియం డిపాజిట్స్ ఉన్నప్పుడు ఈ రొటేటర్ కప్ అనేటువంటి చాలా టైట్ అవడం అనేది మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల కూడా మనకి ఈ షోల్డర్ పెయిన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. షోల్డర్ ఆర్థరైటిస్, దానిపైన బెల్లు, తర్వాత స్కాప్లా, దాని మీద కాలర్ బోన్, ఈ మూడింటిని కలిపి మనం భుజం అని చెప్తాం. భుజంలో ఎక్కువగా మూమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైనా పని చేయాలన్నా, వస్తువుని పట్టుకోవాలన్నా, అంతెందుకు మనం కనీసం నార్మల్గా నడవాలంటే కూడా చేతుల్ని కదిలించాలి. తద్వారా భుజంలో మూమెంట్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ విషయానికి వస్తే ఇక్కడ మనం చెయ్యిని కదల్చడం అనేటువంటిది, ఆ జాయింట్ అంటే భుజం యొక్క జాయింట్ కదల్చడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇది మన సమాజంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా వరకు స్త్రీలు వాళ్ళు తల దూకోవడం, తర్వాత లేకపోతే జాకెట్ వేసుకోవడం, వీటిలో కూడా చాలా కష్టపడుతూ ఉంటారు అనమాట. అంటే చెయ్యి ఎత్తడానికి కూడా వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ చెయ్యి మీద కూడా ఒక ఈ కండ అనేటువంటిది గడ్డలా కట్టి ఉంటుంది అనమాట. దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ గా గుర్తించవచ్చు. ఇప్పుడు మనం ఫ్రోజన్ షోల్డర్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం. మనకి శరీరంలో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అక్కడ వాపు అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం ఆ భుజాన్ని మనం కదల్చలేము అనమాట. డయాబెటీస్, తర్వాత బ్లడ్ షుగర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం భుజాన్ని కదల్చలేము. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే సాధారణంగా మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ మోనోపాజ్ స్టేజ్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వాళ్ళకి ఈ భుజానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది కూడా ఒక ఫ్రోజన్ షోల్డర్కి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రోజన్ షోల్డర్ బాగా సీరియస్ ఇష్యూ కాకముందరే మనం దీన్ని ఫస్ట్ ఎలా గుర్తించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనలో భుజం సరిగా ఫ్రీగా కదల్చలేనప్పుడు మనం దీన్ని గుర్తించవచ్చు. మనం నైట్ పడుకున్న టైంలో భుజం చాలా ఎక్కువగా పెయిన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. మనం పడుకున్న డైరెక్షన్ నుంచి వేరే డైరెక్షన్కి చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు కూడా మనకి భుజం చాలా విపరీతమైనటువంటి నొప్పి వస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు మనలో కనుక ఉన్నట్లయితే మనం ఫ్రోజన్ షోల్డర్ మనకి రాబోతుందని మనం ప్రివెంటివ్ గా గుర్తించవచ్చు అనమాట. దీన్ని మనం ఏ మార్గాల ద్వారా మనం నివారించవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇందులో చాలా బ్రహ్మాండంగా పనిచేసేది, వజ్రాయుధంలా పనిచేసేది ఏంటి అంటే, ఒక కప్పి తీసుకుని రౌండ్ గా దానికి ఒక తాడు, నూలు తాడు కట్టి ఆ ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన చెయ్యిని ఆ తాడు పట్టుకుని వేరే చేతితోటి లాగడం, ఇట్లా కప్పి పెట్టి దానికి ఒక తాడు కట్టేసి ఆ తాడును పట్టుకుని లాగడం అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. ఈ తాడు ఈ చేతితో పట్టుకోవాలి, ఈ చేతితో లాగాలన్నమాట. ఆ కప్పి అనేది మనకి దొరుకుతుంది, మనకి చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది అనమాట. అది ఒకటి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. అలాగే మీ దగ్గర ఈ కప్పి లేనప్పుడు కూడా మనం ఏదైనా ఒక గోడ దగ్గర ఉండి స్ట్రైట్ గా నిలబడి ఈ చెయ్యిని కూడా ఇలా పైకి, ఇలా నెమ్మదిగా పైకి ఎత్తడం, ఇలా దగ్గరగా మనం కూడా దగ్గరగా గోడ దగ్గరికి వెళ్ళడం అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత మనకి యోగాకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, ఆ వ్యాయామాలు అనేటువంటివి యోగా. తర్వాత మనం డైలీ రొటీన్ లో మనం పీటీ ఎక్సర్సైజ్ చేస్తాం కదా. చిన్నప్పుడు మనం హై స్కూల్లోనే అక్కడ చదువుకుని ఉంటాం. చదువుకున్నప్పుడు అప్పుడు మనకి డ్రిల్ క్లాసుల్లో చెప్తూ ఉంటారు కదా, ఆ ఎక్సర్సైజ్ కూడా మన హ్యాండ్స్ సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చాలా బ్రహ్మాండంగా ఈ ఫ్రోజన్ షోల్డర్ విషయంలో బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకి నొప్పి వచ్చేసిందని మనం కనుక చేయడం మానేస్తే అది ఏమవుతుందంటే అక్కడ స్ట్రక్ అయిపోతుంది. అందుకని స్ట్రక్ కాకుండా మనం ఈ ఎక్సర్సైజ్లు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత మనకి థైరాయిడ్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఉన్నట్లయితే దీని మూలంగా కూడా మనకు ఫ్రోజన్ షోల్డర్ వస్తుందని చెప్పుకున్నాం కదా, దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత మనకి సముద్రం ఉప్పు దొరుకుతుంది మనకి ఇళ్లలో. ఆ ఉప్పుని మనం ఒక ప్యాన్ లో వేసి దాన్ని బాగా వేడి చేసి ఒక గుడ్డలో వేసుకుని మనం సరిపడినంత వేడిని పెట్టుకోవాలి. ఇందులో చాలా కేర్ గా ఉండాలి. ఎక్కువగానే పెట్టుకుంటే మళ్ళీ బొబ్బలు వస్తాయి. అందుకని మనం సరిపడినటువంటి ఆ ఉప్పు కాపడం అనేది చాలా బ్రహ్మాండంగా రిలాక్స్ లో పనిచేస్తుంది. మన దగ్గర ఏదైనా ఒక పెయిన్ ఆయిల్ ఉంటే ఆయిల్ రాసి ఉప్పు కాపడం పెట్టడం. తర్వాత మన దగ్గర హీట్ ప్యాక్స్ ఉంటాయి చాలా మన దగ్గర.
హీట్ ప్యాక్స్, తర్వాత లేకపోతే ఐస్, మనం ఫ్రిడ్జ్ లో ఐస్ తీసుకుని గుడ్డగట్టి దాన్ని స్ట్రోక్స్ ఇవ్వాలంటే రొటేట్ చేయాలి. ఇట్లా ఇట్లా రొటేట్ చేసి స్ట్రోక్లు ఇస్తూ ఉంటే కూడా మనకి ఏదైనా ఆయిల్ అప్లై చేసి ఈ హీట్ ప్యాక్ కానీ లేకపోతే కూల్ మన ఐస్ ప్యాక్ కానీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో రిలాక్స్ అయిపోతుంది మనకు భుజం చాలా వరకు. తర్వాత మనకు దగ్గర ఏదైనా ఒక మంచి మసాజ్ సెంటర్ అంటే డీప్ టిష్యూ మసాజ్ చేసేటువంటి ఆయుర్వేదిక్ దీనికి సంబంధించిన మసాజ్ సెంటర్లు ఏమైనా ఉంటే కూడా అక్కడ మనం బాగా మసాజ్ చేయించడం ఆ ఏరియాలో. ఇప్పుడు స్కాప్లా, బటర్ఫ్లై, ఇందులో వాళ్ళతో చెప్తే వాళ్ళు బాగా చేస్తారు మసాజ్ చేస్తే కూడా మనకి చాలా రిలాక్స్ అవుతుంది అనమాట. ఈ మసాజ్ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, ఈ మసాజ్ చేసినప్పుడు మన ఆ శరీర భాగాల్లో బాగా రక్త ప్రసరణ అనేటువంటిది జరిగి ఆ కుదుపులు అంటే గట్టిగా ఉన్నటువంటి దాన్ని వీళ్ళు మన దగ్గర ఇష్టం టూళ్ళు ఇవన్నీ ఉంటాయి అనమాట. ఆ టూల్స్ పెట్టి కూడా చేస్తూ ఉంటారు ఆ మసాజ్ సెంటర్ లో. ఆ టూల్స్ ని ఉపయోగించడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి అక్కడ గట్టగట్టినటువంటి ఆ ఏరియాల్లో బాగా స్మూత్ అవుతుంది. దాంతో మనకి రక్త ప్రసరణ ఈజీగా జరుగుతుంది. తర్వాత మంచి కైరోప్రాక్టర్ ఎవరైనా ఉంటే మా వైద్య వెల్నెస్ సెంటర్ లో కూడా కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ చేస్తాం ఈ ఫ్రోజన్ షోల్డర్ కి. మీకు దగ్గరలో ఎవరైనా మంచి కైరోప్రాక్టర్ కనుకుంటే కనుక అక్కడ కూడా మీరు చేయించుకోవచ్చు. కైరోప్రాక్టర్ ద్వారా మీకు చాలా బ్రహ్మాండంగా తగ్గుద్ది. ఎందుకంటే ఇది ఫిజియోథెరపీ ద్వారా ఎక్కువగా దీనికి రిజల్ట్ కనిపించదు. అందుకని కంపల్సరీ మీరు కైరోప్రాక్టర్ ద్వారా చేయించుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, మనం మర్మాల్ని ఉపయోగించి ఆ ఏరియాలో మర్మాలని మనం ప్రెస్ చేసుకోవడం మూలంగా కూడా దీన్ని బ్రహ్మాండంగా ఇందులో రక్త ప్రసరణ అనేటువంటిది జరుగుతూ ఉంటది. ఆ దాని ద్వారా కూడా మనం మంచి రిలాక్స్ పొందవచ్చు. ఇప్పుడు ఆ మర్మాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఈ మర్మాలని మనం ప్రెస్ చేసుకునేటప్పుడు ప్రతి మర్మాన్ని కూడా మనం 1 సెకండ్ చేయాలి. అలా 3 సెట్లు చేయాలి. 3, 8, 24 ఒక్కో చోట కూడా. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్, ఈ బొటకన వేలు, చూపుడు వేలు మధ్యలో 2 చేతులకి చేసుకోవాలి. ప్రాబ్లం ఉన్న చేతికి అయితే మనం ఎక్కువగా చేసుకోండి. దీనికి రోజులో ఒక టైం సరిపోతుంది. ప్రాబ్లం లేని దానికి, ప్రాబ్లం ఉన్న దానికి అయితే మాత్రం 3 సార్లు చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువగా రిలాక్స్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా 2 వేళ్ళు మధ్యలో. ఓకే, తర్వాత మోచేతిని మనం ఇలా దగ్గరికి పెడితే ఈ ఎండింగ్, ఈ మడత ఎండింగ్ లో ఓకే 8 టైమ్స్, అలా 3 సెట్స్. ఓకే, ప్రతి టైం కూడా 1 సెకండ్. తర్వాత ఈ చేతి దగ్గర నుంచి లేటరల్ సైడ్ 4 ఫింగర్స్ తీసుకుని ఈ పైన, అట్లానే ఇక్కడ నుంచి 4 ఫింగర్స్ తీసుకుని ఇక్కడ, తర్వాత మన ఈ షోల్డర్ ఈ మధ్యలోంచి ఇటు 4 ఫింగర్స్. మీరు ఆల్రెడీ మీకు అది సరిగా గుర్తించలేకపోతే మీరు ఇలా నొక్కుంటే మీకు అక్కడ పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది ఆ చేతికి. అక్కడ నొక్కండి, ఆ లోకల్ ఆ మర్మాన్ని నొక్కుంటే మీకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత కిందకి వచ్చేసి ఈ క్లెవికల్ దగ్గర ఈ జాయింట్, ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర ఇలా జాయింట్ వస్తుంది కదా, ఈ జాయింట్ కి జస్ట్ 1 ఫింగర్ పైన. ఓకే, క్లియర్? ఇది చేసుకోవాలి ప్రతిరోజు. ఆ పెయిన్ ఏ చేతికి అయితే ఉందో ఆ చేతికి ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా మీకు తగ్గుతుంది. ఈ ఆక్యుపంచర్ కూడా ఇందులో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దగ్గరలో ఎవరైనా ఆక్యుపంచరిస్ట్ ఉంటే కూడా మీరు ఆక్యుపంచర్ చేసుకోవడం వల్ల కూడా ఫ్రోజన్ షోల్డర్లో రక్త ప్రసరణ అనేటువంటిది బాగా పెరుగుతుంది. తర్వాత స్టీమ్ బాత్. ఈ స్టీమ్ బాత్ ద్వారా కూడా మనకి మంచి రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే స్టీమ్ బాత్ లో టాక్సిన్స్ అన్ని కూడా మనకి ఈ చెమట రూపంలో బయటికి పోతాయి కాబట్టి ఈ స్టీమ్ బాత్ చేయడం కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇందులో మనం పాటించవలసిన ఆహార నియమాలు ఏంటంటే, వాతో చేసేటువంటి పదార్థాలు అంటే లైక్ వంకాయ, గోంగూర, చేపలు, చికెను, బంగాళాదుంపలు, వీటిని మనం కొంచెం నొప్పి తగ్గేదాకా తినకపోతే చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అందుకని మనం చాలా వరకు వీటిని అవాయిడ్ చేస్తే మంచిది. మీరు కనుక ఫ్రోజన్ షోల్డర్తో బాధపడుతూ ఉంటే మర్మ చికిత్స, కైరోప్రాక్టర్, అలాగే మనకి డీప్ టిష్యూ మసాజ్, స్టీమ్ బాత్, ఈ చికిత్సా పద్ధతులన్నీ కూడా మన వైద్య వెల్నెస్ సెంటర్లో మీకు లభిస్తాయి.
అందుకని మీరు ఇక్కడి నుంచి కూడా ఆ సేవలను పొందొచ్చు. మన వైద్య వెల్నెస్ సెంటర్లో ఈ ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించి అనేక మందికి వైద్యం చేయడం జరిగింది. అందులో ఒకరి నుంచి వారి యొక్క అనుభవాన్ని ఏ రకంగా తగ్గింది వారి యొక్క ఫ్రోజన్ షోల్డర్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి, నేను యుఎస్లో ఉంటాను. గత 2 ఏళ్లుగా నేను చాలా బాధపడుతున్నాను ఫ్రోజన్ షోల్డర్తో. చెయ్యి ఎత్తలేను, పని చేసుకోలేను. చాలామంది డాక్టర్స్ దగ్గరికి తిరిగాను. ఫిజికల్ థెరపీ అని, ఎక్స్రేలని చాలా చాలా తిరిగాను. అయినా పెద్ద మార్పు ఏం కనపడలేదు. సో నొప్పితో బాధపడుతుంటే నా ఫ్రెండ్ చెప్పారు వైద్య వెల్నెస్ సెంటర్ గురించి. అక్కడ డాక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి, ఆయన క్వాలిఫికేషన్స్ గురించి చెప్తే చాలా ఇంప్రెస్ అయ్యి వెళ్దామని వెళ్ళాను. ఆయనకి కప్పింగ్ థెరపీ తెలుసు, మర్మా పాయింట్స్ తెలుసు, ఆక్యుపంక్చర్ తెలుసు, ఖైరోప్రాక్టిక్ తెలుసు, ఆయుర్వేద, వాళ్ళ పూర్వీకుల ఆయుర్వేద డాక్టర్స్. సో ఇవన్నీ చాలా చాలా నాలెడ్జబుల్ పర్సన్ డాక్టర్ అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఎవాల్యుయేట్ చేయగానే తగ్గిపోతుందమ్మా అని చాలా ధైర్యం చెప్పారు. ఆయన చెప్పినట్టే కరెక్ట్గా 2 సెషన్సే నేను వెళ్ళాను. వెళ్ళంగానే ఆయన కప్పింగ్ థెరపీ, ఆక్యుపంక్చర్ అండ్ ఖైరోప్రాక్టర్ చేసి దాని తర్వాత మర్మా పాయింట్స్ కూడా నేర్పించారు. ఈ 2 సెషన్స్లోనే నాకు చాలా చాలా ఇంప్రూవ్మెంట్. చెయ్యి అసలు లేవలేంది, అది అలాంటిది ఇప్పుడు పైదాకా నేను ఎత్తగలను. అదే కాకుండా ఆయన ఒకవేళ ఏదైనా నొప్పి వచ్చినా కూడా జనరల్ వెల్ బీయింగ్కి మర్మా పాయింట్స్ చూపించారు. ఆయన వీడియో చేసి పంపించారు. అవి చేస్తూ ఉంటే మనకి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ చాలా చాలా హెల్ప్. తలకాయ నొప్పి కానీ, హెడ్ మీద మర్మా పాయింట్స్ కానీ, హ్యాండ్ మీద మర్మా పాయింట్స్ కానీ అన్నీ రోజు చేస్తూ ఉంటే అసలు నొప్పి అనేది రావట్లేదు. చాలా చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. మర్మా పాయింట్సే కాదు, ఆయన ఆయుర్వేద టిప్స్ కూడా ఇస్తారండి. అది ఏది తింటే మనలో ఒకసారి అబ్జర్వ్ చేయగానే ఆయన డాక్టర్ గారికి తెలిసిపోతుంది మనలో ఉన్న మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. దాన్ని బట్టి ఆయన ఏది తింటే బాగుంటుంది అని కూడా ఆయన చెప్తారు. ఎంతో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేసుకుని వాళ్ళు చెప్పింది ఒక్కసారి ఆయన మన ఇవాల్యుయేట్ చేసిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది, అలా మనిషిని ఇవాల్యుయేట్ చేస్తే పట్టుకుంటే అన్నీ తెలుస్తుందా అని. బట్ నిజంగానే ఆయనకి తెలుసాయి నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ. ఇవన్నీ నేను ఆయనకి చెప్పలేదు, ఉట్టి ఫ్రోజన్ షోల్డర్ అనే వెళ్ళాను. ఆయనే గ్రహించుకుని అమ్మ మీకు ఈ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం ఉంటుంది అని. ఇన్ జనరల్ బాడీ వెల్నెస్ కూడా ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారు, విచ్ ఈస్ అమేజింగ్. ఆడవాళ్ళకి ఏజ్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇన్ జనరల్ వెల్ బీయింగ్కి ఆయన టిప్స్ ఇచ్చి ఏ తినాలి, ఏ మర్మా పాయింట్స్ చేయాలి, ఆ వీడియోస్ చాలా చాలా హెల్ప్ఫుల్ అండి. నేను రోజు చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే తప్పకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, వైద్య వెల్నెస్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి, చాలా హెల్ప్ అవుతుంది. ఊరికే డాక్టర్ల చుట్టూ తిరిగి పని చేసుకోవడం చాలా చాలా కష్టం. బట్ నేను అన్నట్టు 2 ట్రీట్మెంట్సే వెళ్ళానండి. ఎంత హెల్ప్ అయిందో, అసలు నొప్పి అనేది లేదు నాకు. ఈ ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ మెడకి వీపుకి వెళ్ళేది, ఇప్పుడు అవేం లేవండి. ఏదన్నా ఒకవేళ వచ్చినా కూడా మర్మా పాయింట్స్ రోజు చేస్తాను కాబట్టి అది అసలు రావట్లేదు నాకు నొప్పులు. థ్యాంక్స్ టు శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ వైద్య వెల్నెస్ సెంటర్. అలానే అక్కడ క్లినిక్లో ఉండే స్టాఫ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అండి. మర్మా పాయింట్స్ మనీ చెకప్ చేస్తారు, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్తారు వాళ్ళు కూడాను. డాక్టర్ గారు కూడా మనం ఒకసారి వీడియో చూసి వచ్చిన తర్వాత ఆయనే కనుక్కొని మనకి చెక్ చేస్తారు కూడాను. అన్ని విధాల చాలా చాలా బెనిఫిట్ అవుతుంది వైద్య వెల్నెస్ సెంటర్కి వెళ్తే. తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ. మీరు మా ఛానల్ నుంచి మరిన్ని విజ్ఞానాత్మకమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ కండి. మీ స్నేహితులకి, మీ బంధువులకి కూడా మా ఛానల్ని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా వైద్య వెల్నెస్ సెంటర్కి విచ్చేయండి. మీ యొక్క ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించిన సమస్యను తగ్గింది. సర్వే జన సుఖినో.